సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. సూటిగా సుత్తి లేకుండా అంటారు కదా, కాస్త అలానే అనిపించింది జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ ప్రసంగం. చతుర్లు విసుర్లు సందేహాలు సమాధానాలు అన్నీ కనిపించాయి అందులో. ఆ ఒక్క ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. 2024లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ముందుకెళతామన్నారు. షణ్ముఖ వ్యూహం అమలు చేస్తామన్నారు. ఇదంతా ఎలా ఉన్నా కొన్ని విషయాలపై ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్కు కారణమవుతోంది. కొంచెం క్లారిటీ కొంచెం కన్ఫ్యూజన్లా కనిపిస్తున్నటువంటి పరిణామాలు చెబుతోందేంటి? జనసేనపై పవన్ ప్రసంగం ప్రభావం ఎంత తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. ఇక అటు జగన్ కూడా ఎన్నికల బరిలోకి ముందుగానే దూకేయాలని ఫిక్స్ అయ్యారు. అడుగులు కూడా అలాగే వేస్తున్నారు. పూర్తిగా ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయారు. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా అలర్ట్గా ఉంచుతున్నారు. విపక్షాలన్నీ ఏకమయ్యేలా పరిణామాలు కనిపిస్తున్న వేళ జగన్ ఏం చేయబోతున్నారు? వైసీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు ఎలాంటి టార్గెట్స్ పెట్టారు? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? 2024కు జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి? పీకే వ్యూహాలతో మరోసారి ప్రజల ముందుకు వెళ్లబోతున్నారా? ఎలాంటి నిర్ణయాలతో జగన్ అడుగులు పడబోతున్నాయి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. వ్యవస్థలో కానీ సమాజంలో కానీ మనలో కానీ ఓ రాజకీయ పార్టీలో కానీ మంచి మార్పు రావాలంటే 4 అంశాలుంటాయి. కూర్పు, ఓర్పు, తీర్పు, నేర్పు అని. సమస్యలు సవాళ్లను ఒక్కచోట కూర్చి ఓర్పుతో పరిష్కారం ఆలోచించి ఓ తీర్పుకు ఫిక్స్ అయ్యేలా నిర్ణయించి నేర్పుగా దాన్ని అమలు చేయాలని అర్థం. ఇదంతా ఇప్పుడు మాకెందుకు అనుకుంటున్నారా? ఏది ఊరికే చెప్పం బాస్, ప్రతి దానికి ఓ లింక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు ఇలానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో మార్పులు తీసుకురావాలనుకున్నారు. వ్యూహాల్లో మార్పు తీసుకురావాలని అనుకున్నారు. అడుగుల్లో మార్పు, అడగడంలో మార్పు, ఇలా ప్రతి దాంట్లోనూ మార్పుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ప్రశ్నిద్దామన్న నినాదం వినిపించారు. ఇప్పుడు దానికి కూడా మార్పులు చేసి నిలదీద్దామని అందుకున్నారు. ఈ మార్పులన్నీ పక్కాగా జరగాలంటే ఖచ్చితంగా ఆ 4 పాటించి తీరాల్సిందే. కూర్పు, ఓర్పు, తీర్పు, నేర్పు అన్నింటినీ పక్కాగా ఫాలో అవుతామన్నట్లుగా పవన్ స్పీచ్ కనిపించింది. పొత్తుల మీద పక్కాగా క్లారిటీ ఇచ్చిన పవన్ రాజకీయ వర్గాల్లో మాత్రం కన్ఫ్యూజన్ నింపేశారు. కొంచెం క్లారిటీ కొంచెం కన్ఫ్యూజన్ అనే పరిస్థితులు కనిపించేలా చేశారు. బీజేపీ ఇస్తానన్న రోడ్ మ్యాప్ ఏంటి? షణ్ముఖ వ్యూహం ఎలా ఉండబోతోంది? పవన్ ప్రసంగం తరువాత టీడీపీ బీజేపీలలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రాబోయే 2 ఏళ్లకు జనసేన యాక్షన్ ప్లాన్ ఏంటి? రాష్ట్రం బాధ్యత నాదే అనడం ద్వారా విపక్షాలు అన్నింటినీ తానే లీడ్ చేయబోతున్నారా? కొత్త కూటమికి తాను నాయకుడిని కావాలని భావిస్తున్నారా? టాలీవుడ్ స్టార్ హీరోగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించారన్నది 100కు 100% నిజం. ఆ సమయంలో టీడీపీకి పవన్ మద్దతివ్వడం ఆ పార్టీకి చాలా ప్లస్ అయింది. అయితే ఆ తర్వాత టీడీపీ జనసేన మధ్య దూరం పెరగడంతో బంధం బ్రేక్ అయింది. ఓ బ్రేకప్ స్టోరీగా మిగిలింది. అయితే 2019లో మాత్రం టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఓట్లు చేరడం వల్లే వైసీపీ ఆ స్థాయి విజయానికి కారణమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం 2019 ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవన్న అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనని పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పకనే చెప్పేశారు. పవన్ స్పీచ్లో ఆవేశం ఉంటుంది. చాలా రోజుల తరువాత ఆవేశంతో పాటు ఆలోచన కనిపించిందన్న టాక్ నడుస్తోంది. 2024లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడానికి పవన్ తెలివిగా అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక అటు టీడీపీ కూడా బహిరంగంగానే పవన్ కు లవ్ లెటర్లు రాస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ జనసేన మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగినట్లు చాలాసార్లు క్లియర్గా అర్థమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కలిసి పోటీ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయా లేదా అనే విషయంలో
చర్చ సాగుతూ వస్తోంది. ఈ తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొంత క్లారిటీ ఇచ్చాయి. అయితే జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటన చేస్తారని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చారు. దానికి అనుగుణంగానే పవన్ మాటలు కనిపించిన కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని చెబుతూనే బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పడమేంటి? 7% ఓట్లు సాధించిన జనసేనకు ఏపీలో 1% ఓట్ షేర్ లేని బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటి? ఆ రోడ్ మ్యాప్ వైసీపీని అధికారం నుంచి దూరం చేయడానికా, లేక టీడీపీతో స్నేహం చేయడానికా? బీజేపీ రోడ్ మ్యాప్తో పవన్ ముందుకెళ్లడం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. దీంతో పాటే కొన్ని ప్రశ్నలు, కన్ఫ్యూజన్లు అలాగే మిగిలిపోయాయి. వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పవన్ బాబు ఓకే, కానీ కమలం సైకిల్ కలవడం సాధ్యమేనా? 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు పవన్. ఒక రకంగా పొత్తులకు సిద్ధమని పరోక్షంగా సంకేతాలు పంపారు. మరి ఆ పొత్తు ఎవరితో, అది ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు అనేది మాత్రం క్లారిటీ లేదు. టీడీపీతో బంధానికి బ్రేకప్ చెప్పిన జనసేన ఆ తరువాత బీజేపీతో కలిసి అడుగులు వేస్తోంది. నిజానికి రెండు పార్టీలు కలిసి ఉన్నాయంటే కలిసి ఉన్నాయంతే. జనసేన పోరాటంలో బీజేపీ కనిపించదు, బీజేపీ యాత్రలో జనసేన మాట వినిపించదు. అలాంటిది బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తే పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతారట. మరి ఆయన వేసే అడుగుల్లో టీడీపీ ఉంటుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. పోనీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అంటే ఓట్లు మరింత చీలే అవకాశం ఉంటుంది. టీడీపీ కలిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉంటుంది. గతంలో మోడీపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. దీంతో బీజేపీ టీడీపీ కలవడం ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమని చెబుతున్న పవన్ టీడీపీతో పొత్తు ఫైనల్ అని చెప్పకనే చెప్పేశారు. మరి అదే నిజమైతే అసలు బీజేపీ టీడీపీ కలవడం, ఆ రెండింటినీ కలపడం జనసేనానికి సాధ్యమా? కంటి ముందు కమలం, మనసులో టీడీపీ. కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తోంది కదా. ఒకవేళ మూడు పార్టీలు మళ్లీ ఏకం చేసేందుకు పవన్ ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసినా మీరు పనిచేస్తోంది బీజేపీ జనసేన కూటమి కోసమా, చంద్రబాబు కోసమా అన్న ప్రశ్న వస్తే దానికి జనసేన దగ్గర సమాధానం ఉందా? ఇలా పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాస్త కన్ఫ్యూజన్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక రెండవ ప్రశ్న, అసలు జనసేనకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం ఏంటి? జనసేనతో పొత్తు విషయంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజం చెప్పాలంటే ఆ పార్టీ ఎప్పుడూ ఓకే అంటుందా అని వన్ సైడ్ లవర్లా ఎదురు చూస్తోంది. చంద్రబాబు లవ్ లెటర్కు ఇప్పటంలో పవన్ కన్ను గీటడం కూడా అయిపోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే 1+1 4 అవుతుందని టీడీపీ నేతలకు గట్టి అంచనాలున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీని కూడా కలుపుకుపోవాలా లేదా అన్న అంశంపై సందిగ్ధం టీడీపీ నేతలకు ఉంటుంది. ఒకవేళ కలుపుకోవాలని సైకిల్ పార్టీ భావించినా కమలం కలుస్తుందా? ఇది రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయం కాదు. పవన్ కళ్యాణ్తోనైతే ఏ హైదరాబాద్లోనూ విజయవాడలోనూ కూర్చొని ఒప్పందం చేసుకోవచ్చు. కానీ బీజేపీతో కలవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి, నిర్ణయం అక్కడే జరగాలి. ఇదంతా ఎలా ఉన్నా రోడ్ మ్యాప్ ఎప్పుడో సిద్ధమైందని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీలో 7% ఓట్లు సాధించిన జనసేనకు 1% మాత్రమే ఓట్లు పొందిన బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటన్న కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడెప్పుడో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అమిత్ షా రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు అంటున్నారు. మరి దాన్ని పవన్ చేతికి ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యం? ఇదే ఇప్పుడు క్లారిటీ మిస్ అయిన అంశం. ఒకవేళ నిజంగానే రోడ్ మ్యాప్ ఉంటే ఆ విషయం బీజేపీతో చర్చించకుండానే పవన్ ఇలాంటి ప్రకటన చేశారా అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ఇదే సమయంలో మరో ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్ర బాధ్యత తనదే అన్న పవన్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని కాంప్రమైజ్ అయ్యి టీడీపీ కలిసిన ఈ ముగ్గురి ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది. కూటమిలో మూడు పార్టీలైనా అప్పర్ హ్యాండ్ మనదే అన్నట్టుగా పవన్ మాటలు కనిపించాయి. పైగా రాష్ట్రం బాధ్యత తనదే అని ఆవిర్భావ వేదికగా నినదించారు. అంటే ఈ కూటమిని ముందుండి నడిపించబోయేది పవన్ కళ్యాణేనా? నిజంగా ఆ ఉద్దేశంతోనే పవన్ అలాంటి మాటలు అని ఉంటే టీడీపీ ఒప్పుకుంటుందా, ఊరుకుంటుందా? 39% ఓట్లు వచ్చిన పార్టీ 7% ఓట్లు సాధించిన జనసేన కింద పనిచేయాలని అనుకుంటుందా? అసలు వర్కౌట్ అయ్యే వ్యవహారమే కాదు కదా. మరి పవన్ ఎందుకు ఇలా మాట్లాడారన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఓ విషయంపై క్లారిటీ వచ్చిన ప్రతిసారి కన్ఫ్యూజన్ మరింత పెరుగుతోందంటే ఇదే కాబోలని పవన్ స్పీచ్ గుర్తు చేసుకుని మరీ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా కొత్త పొత్తులకు వెళితే కొత్త కూటమి ఏర్పాటైతే దానికి తానే నాయకత్వం వహించాలని పవన్ భావిస్తున్నారన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కాదు అని ఎవరైనా అంటే మళ్ళీ కన్ఫ్యూజనే మిగులుతుంది. ఇక 4వ ప్రశ్న,
ఇచ్చేవాళ్ళం కానీ తీసుకునేవాళ్ళం కాదన్న మాటలకు అర్థం ఏంటి? ఏదోలాగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఆధిపత్యం తనదే అని పవన్ చెప్పాలి అనుకున్నారా అన్న కన్ఫ్యూజన్ ఈ ఒక్క మాటలతో వినిపిస్తోంది. వైసీపీపై పోరాటం చేసే విషయంలో బీజేపీ నాయకత్వం తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పిన పవన్ ఆ రోడ్ మ్యాప్లోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పలేదు. ఒకవేళ ఈ విషయంలో బీజేపీదే ఫైనల్ డెసిషన్ అయితే వైసీపీపై రాజకీయ పోరాటం చేసే విషయంలో జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగానే ముందుకు సాగాల్సి ఉంటుంది. బీజేపీ జనసేన కూటమిలో టీడీపీ చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకోబోయేది ఎవరన్న క్లారిటీ మాత్రం లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఇచ్చేవాళ్లమే తప్ప అనే మాట వాడారంటే ఎలాగోలా ముగ్గురు కలిసినా టీడీపీ బీజేపీకి కేటాయించబోయే టికెట్లను సీట్లను డిసైడ్ చేసే అధికారం ఉండేది పవన్కేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ టీడీపీతో పొత్తుకు బీజేపీ కలిసి రాకపోతే కమ్యూనిస్టులను కలుపుకుంటారా? వారైతే రెడీగా ఉంటారు పాపం. ఇదే ఇప్పుడు అతిపెద్ద కన్ఫ్యూజన్. ఏదేమైనా కూటమిలో ఎవరు ఉన్నా తానే అన్నీ అయి వ్యవహరించాలని పవర్ స్టార్ భావిస్తున్నారన్నది మాత్రం క్లియర్. ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్లారిటీ అంటున్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఒక విషయంలో క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నారు. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు కూడా బీజేపీ మీద విమర్శలు చేయటం లేదు. సో రిమోట్ కంట్రోల్ ఇప్పటికి కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది అన్న ఒక అంశం అయితే దీని అంతటి ద్వారా స్పష్టమవుతుంది. ఇంకా ఈ లవ్ స్టోరీకి అటు ఇటు అయిన తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవుతుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ దాని పెరుగుదల సంఖ్యలు వివరాలని కూడా చెప్పారు. కసరత్తు చేశారు. నిన్న కసరత్తు చేసి మాట్లాడిన ప్రసంగం ఏది అంటే సమస్యలు వ్యక్తులు వైసీపీ వాళ్ళని కూడా అందరినీ అనడం లేదని 1-2 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళని మంచి చేసుకోవడం, లేకపోతే మతాలకు కులాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన చాలా ఒక దృష్టికోణంతోనే మాట్లాడారు. అది పూర్తిగా రాజకీయ ప్రసంగం. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు అతిపెద్ద ప్రశ్న ఆయన ఇచ్చిన ప్రణాళికలో ప్రత్యేక హోదా, రాష్ట్రాన్ని కేంద్రం అన్న మాట అసలు వినిపించలేదండి. ఇదే సమయంలో మరో ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా వినిపిస్తోంది. అప్పుల్లేని పాలన అందిస్తామన్నారు, అది సాధ్యమేనా? నాగబాబు నుంచి పవన్ వరకు ఏపీ అప్పుల మీదే ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుల్లేని పాలన అందిస్తామని పవన్ కూడా ప్రకటించారు. పవన్ ఏ లెక్కలు వేసుకుని ఇలాంటి ప్రకటన చేశారో కానీ ఇది మరింత కన్ఫ్యూజన్ చేస్తోంది. అప్పుల్లేని పాలన సాధ్యం కాదు. ధనిక రాష్ట్రం తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అప్పు చేయటం తప్పడం లేదు. ఉన్న అప్పులకు వడ్డీ చెల్లించడం తప్ప. అప్పుల్లేని రాష్ట్రంగా చేయడం అంటే ఉన్న అప్పులు తీర్చాలి, కొత్త అప్పులు చేయకూడదు. నిజానికి అప్పులు లేకుండా అప్పులు తీసుకోకుండా పాలన అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అప్పు చేసినా వాటిని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే జీడీపీ పెరుగుతుంది, సంపద జనరేట్ అవుతుంది, అప్పులు చేయాల్సిన తిప్పలు కొంతవరకు తగ్గుతాయి. అంతవరకు ఓకే. మరి అంత ఈజీగా పవన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ సర్కార్ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల మీద ఖర్చు చేస్తుంది. అప్పులు లేని పాలన అని పవన్ అంటున్నారంటే రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు ఉంటాయా ఉండవా? జగన్ పాలనలోని సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేస్తారా? వాటిపైన క్లారిటీ ఇచ్చుంటే ఇలాంటి కన్ఫ్యూజనే ఉండేది కాదు. ఇక షణ్ముఖ వ్యూహంతో ముందుకెళతామని పవన్ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా రోజులు ఉన్నా చిన్నపాటి మేనిఫెస్టో ప్రకటించారు. అర్హులైన యువతకు 10 లక్షలు, ఏటా 5 లక్షల ఉద్యోగాలు, పేదలకు ఉచితంగా ఇసుక, సిపిఎస్ రద్దు, ఐటీ నగరాలుగా తిరుపతి, విశాఖ, మెరుగైన పారిశ్రామిక విధానం, ఇలా 6 హామీలిచ్చారు. వైసీపీ సర్కారు మీద ఘాటు విమర్శలు చేస్తూనే తాము వచ్చాక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీకి నవరత్నాలు లాగానే జనసేనకు షణ్ముఖ వ్యూహం పనిచేస్తుందా? పార్టీ ఆవిర్భావ సభలో అనేక హామీలు గుప్పించిన జనసేనాని షణ్ముఖ వ్యూహం ఏ విధంగా జనసేనను అధికారంలోకి తీసుకొస్తుందో మరి కాస్త క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీలోనే నడుస్తోంది. సగం నీళ్లు మాత్రమే ఉన్న వాటర్ బాటిల్లా కనిపిస్తోంది పవన్ స్పీచ్. సగం నిండుగా ఉందని కొందరు, సగం ఖాళీగా ఉందని మరికొందరు. ఇలా ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళకు అలా అర్థమవుతోంది. ప్రసంగం హడావుడి మాత్రమే అని కొందరు విమర్శలు చేస్తుంటే అంతలేదు. ఇప్పటి వరకు నువ్వు నేను విన్నా చూసిన జనసేన కాదు ఇది. ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అని చిరు డైలాగ్ చెప్పి మరి పవన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరికొందరు. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, పవన్ ప్రసంగం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. వైసీపీకి సవాల్ విసిరింది, టీడీపీకి పొత్తు సంకేతాలు పంపింది, కమలం పార్టీకి కన్ఫ్యూజన్ మిగిల్చింది, కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ కు బాటలు వేసింది, ఏపీకి ఎన్నికల గ్లామర్ తెచ్చేసింది.
ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. రాజకీయంలోని అసలు మజా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. అందులో ఏపీ టాప్లో ఉంటుంది. ఇక్కడ పాలిటిక్స్లో ప్రతి సీన్ క్లైమాక్స్లా అనిపిస్తుంటుంది. వీచినప్పుడు పిల్లగాలిలాగే కనిపిస్తుంది. అది సుడిగాలిగా మారి బీభత్సం సృష్టించడానికి పెద్ద సమయం పట్టదు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బిబిళ్ళ కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ అన్నట్లు రాజకీయానికి ఏదీ కాదు అనర్హమన్నట్లుగా ఏపీలో పరిణామాలు కనిపిస్తుంటాయి. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే రాజకీయం భగ్గుమంటోందంటే ఇంతకు మించి చెప్పేదేముంటుంది చెప్పండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం తర్వాత ఏపీ పాలిటిక్స్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. విపక్షాలన్నీ ఏకం కాబోతున్నాయా, అధికార పార్టీ మీద సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నాయా అన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైసీపీ శాసనసభాపక్షం సమావేశమైంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలకు, రాబోయే ఎన్నికలకు ముందుగానే అలర్ట్ అయింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని లెక్కలేసుకుని ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. వైసీఎల్పీ మీటింగ్ పరిణామాలు ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. ఇంతకీ సమావేశంలో ఏం జరిగింది, ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి, రాబోయే 2 ఏళ్లలో వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యేల ముందున్నటువంటి టార్గెట్స్ ఏంటి, కొత్త కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది, ప్రశాంత్ కిషోర్ జగన్కి ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది, ఆ 50 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, ప్రశాంత్ కిషోర్ తన పని మొదలు పెట్టేశారా, పీకే టీం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి? ఏపీలో ముందస్తు ప్రచారం మొదలైంది. సీఎం జగన్ అకస్మాత్తుగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళతారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. సైకిల్ పార్టీ నేతలు పగటి కలలు ఆపాలంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలా ముందస్తుపై మాటల యుద్ధం జరుగుతున్నా, ముందుగా జరిగినా జరగకపోయినా వైసీపీ మాత్రం ముందుగానే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ ముందు ఉన్న లక్ష్యం ఒకటే, టార్గెట్ 2024. అలాంటి విజయం కాదు, అంతకు మించి అనిపించే విక్టరీ కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. 2024 గేమ్ మొదలుపెట్టింది. ఇక అటు ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ తరపున రంగంలోకి దిగారు. దీంతో వ్యూహాలు మరింత స్పీడ్ అందుకున్నాయి. 3 ఏళ్ల తరువాత జరిగిన వైసీఎల్పీ మీటింగ్ వైసీపీ వేయబోయే అడుగులకు, జగన్ వ్యూహాలకు సాక్ష్యంగా నిలిచింది. ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అని ప్రశాంత్ కిషోర్ టీం నుంచి సర్వే తెప్పించుకున్న జగన్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు. కోడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ ఫైట్ ఇవ్వాలని, అలాంటి ఫలితం చూడాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వైసీఎల్పీ మీటింగ్లో జగన్ చేసినటువంటి సూచనలు ఏంటి? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? జనాలకు చేరువయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యేలకు జగన్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి? తనకు తాను జగన్ ఇప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి? ఇప్పుడు జగన్ నిర్ణయాలు, వైసీపీ వ్యూహాలపై జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా వైసీఎల్పీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండడం లేదని, ఇకపై వారంతా ఎప్పుడూ జనాల్లోనే ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఆ 50 మంది ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ప్రతిరోజు రిపోర్టు తెప్పించుకుని సమీక్షిస్తానని, ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమగ్ర నివేదిక తన దగ్గర ఉందని వివరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమపై వచ్చే ఆరోపణలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, కష్టపడి పని చేయకపోతే ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ అంతకంటే ఎక్కువ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఇంటింటి ప్రచారాన్ని మించిన ప్రభావవంతమైన కార్యక్రమం లేదని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. ఇళ్ల దగ్గర కూర్చొని ప్రజలొచ్చి కలవాలన్న విధానం నుంచి బయటకు రావాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి గడపకు కనీసం 2 సార్లు వెళ్లాలని అన్నారు. లేకపోతే గెలవడం ప్రశ్నార్థకమే అని హెచ్చరించారు. మే నుంచి ఒక్కో ఎమ్మెల్యే నెలలో కనీసం 10 గ్రామ సచివాలయాలు తిరగాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఎవరికి ఏ మేలు జరిగిందో తెలుసుకొని సీఎం పేరుతో ఓ లేఖ అందించాలని సూచించారు.
పార్టీ కేడర్ను ప్రజలకు దగ్గర చేయాలని, బేస్ లెవెల్లో వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు జరగాలని అన్నారు. గ్రామ సచివాలయానికి వెళ్లే ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లడానికి 8 నెలల సమయం పడుతుందని, అది పూర్తయ్యేసరికి ఏప్రిల్ నాటికి జిల్లా మండల కమిటీలు ఏర్పాటవుతుందని వివరించారు. ఇలా రాబోయే 2 ఏళ్లలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజు, ఏ విధంగా అడుగుపడాలో పక్కాగా ప్లాన్ చేశారు జగన్. 2019 ఎన్నికలకు మించి విజయాన్ని సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. జూలై 8న పార్టీ ప్లేనరీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండబోతోంది. 5 నుంచి 6 మంత్రులను కొనసాగించి మిగతా అందరినీ మార్చే ఛాన్స్ ఉంది. పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నానితో పాటు బుగ్గన, బాలినేనిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చి కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రివర్గంలో చోటు దక్కకపోయినంత మాత్రాన డిమోషన్ అనుకోవద్దని, వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తానని జగన్ వివరించారు. మంత్రులుగా పనిచేయటంతో వారికి ప్రతిష్ట పెరుగుతుందని, పార్టీని నడిపించే శక్తి ఉంటుందని అన్నారు. మీరు గెలవండి, పార్టీని గెలిపించండి, మళ్లీ అవకాశాలు అందుకోండి అన్నట్లు 3 సూత్రాల ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారు. రాబోయే 2 ఏళ్లు పరీక్షా సమయం. ఈ టైంలో ఎంత అలర్ట్గా ఉండాలి, ఎవరితో ఎలా పోరాడాలి, ఏ పోరాటంలో ఎలాంటి నైపుణ్యాలు చూపించాలి, ప్రత్యక్షంగా పోరాడేది ఎవరితో, పరోక్షంగా పోరాడేది ఎవరితో, ఎలాంటి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలో ప్రతి విషయంపై ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు జగన్. ప్రభుత్వం చేసిన మంచిని జనాల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయాన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనికి కౌంటర్ చేయడానికి మరింత అలర్ట్గా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్ చేయాలని, నిజాలను, వాస్తవాలను వారికి చేరవేయాలని, తప్పుడు ప్రచారాలను కౌంటర్ చేసే ఆయుధాలను వారి చేతుల్లో పెట్టాలని సూచించారు. ఇలా 2 ఏళ్ల టైం టేబుల్ జగన్ ఇప్పుడే సిద్ధం చేశారు. ఈ టైం టేబుల్ ప్రిపరేషన్లో పీకే పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. వచ్చే ఏడాది ఫలానా తేదీన ఫలానా సమయంలో ఏం జరగాలన్నది కూడా ఇప్పుడే నిర్ణయం చేశారు. 2019కి మించి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ప్రతి యుద్ధంలో రాజకీయం ఉంటుంది, రాజకీయం ఎప్పుడు యుద్ధంలానే ఉంటుంది. ఈ మాట ఏపీ పాలిటిక్స్కు పక్కాగా సరిపోతుంది. అందుకే 2 ఏళ్ల ముందు నుంచే మంటలు మొదలయ్యాయి. అలాంటి మంటలు కాదు, ఆ సెగలు ఢిల్లీ వరకు తాకబోతున్నాయి. ఓవైపు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో జగన్ మరింత అప్రమత్తమయ్యారు. తప్పుకు, పొరపాటుకు తేడా ఉంటుంది. గత 2.5 ఏళ్లలో ఎన్ని పొరపాట్లైనా జరగొచ్చు. అవే పొరపాట్లు రాబోయే 2 ఏళ్లలో జరిగితే తప్పులుగా మారతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు జగన్. అదే సమయంలో క్షేత్రస్థాయిలోనూ కార్యకర్తల్లో జోష్ నింపబోతున్నారు. ఇలాంటి సమయంలో మరిన్ని సంచలన నిర్ణయాలు చూడబోతున్నాం. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించాలి. పీకే జగన్కిచ్చిన రిపోర్ట్లో ఉన్నది ఇదే. జగన్ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది కూడా ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్.